Hello everyone, this is Niranjan. Welcome to our YouTube channel English Easy Bodhan. సో ఈరోజు మనం చెప్పుకునేది ఏంటంటే కన్నా 15 రోజుల్లో టెట్ పాస్ అవ్వడం ఎలా, ఇది సాధ్యమేనా, ఎలా ప్రిపేర్ అవ్వాలి, వాట్ ఈస్ ద స్ట్రాటజీ అనేది ఈరోజు చెప్పుకుంటున్నాం మనము. సో ఈ స్ట్రాటజీ ఏంటంటే కన్నా పర్ఫెక్ట్గా అమలు చేస్తే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ సో కంప్లీట్ గైడ్. ఫస్ట్ మొట్టమొదట మనం ఏం చేయాలి అంటే కన్నా ఈ వెబ్సైట్ ఉంది, cscap.gov.in వెబ్సైట్ ఉంది. అందులోకి వెళ్ళి మనము టెట్ సిలబస్ను డౌన్లోడ్ చేసుకోవాలి ఫస్ట్. సో ఫస్ట్ చూడండి, ఇక్కడ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఉంది. ఫస్ట్ మనం ఏంటంటే కన్నా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ బులెటిన్ బాగా చదవాలి. చదివిన తర్వాత ఇక్కడ సిలబస్ ఉంటుంది, దాని యొక్క డౌన్లోడ్ చేసుకోవాలి. తీసుకున్న దాని సో మొదట మనం ఏం చేయాలంటే కన్నా సిలబస్ డౌన్లోడ్ చేసుకోవాలి. చేసుకున్న దాంట్లో మనకి ఏదైతే అవసరం ఉందో ఆ పార్ట్ను ప్రింట్అవుట్ తీసుకోండి. సో పేపర్ 1A అయితే పేపర్ 1A పార్ట్ మాత్రమే, అలాగా ఏదైతే అవసరమో అది దాన్ని మనం ప్రింట్అవుట్ తీసుకోవాలి. ఎందుకంటే కన్నా ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత సిలబస్ విశ్లేషణ అనేది జాగ్రత్తగా జరగాలి. సిలబస్ అసలు ఏమి ఇచ్చాడు, దాని నుంచి ఏ విధమైన క్వశ్చన్ అడగచ్చు, మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎటువంటి బుక్స్ ప్రిపేర్ అవ్వాలి అని. సో ఇదంతా ఏంటి అంటే కన్నా ఎక్కడుందంటే ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఉంది. మనకి ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఇచ్చాడు, అక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు ఏం చదవాలి ఏం చదవకూడదు అనేసి. ఇక్కడ చూడండి, ఇక్కడ బుక్స్ ఫర్ ఎస్జిటి టెట్ పేపర్ 1A పేపర్ 1Bకి ఏముందంటే కన్నా సో సైకాలజీ మనం అనుకుంటూ ఉండేవాళ్ళము. ఇప్పుడు ఏంటంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి అనే బుక్, అది ఎక్కడ చదవాలి, అసలు ఏంటి, ఏది ప్రామాణికం అంటే ఇక్కడ చూడండి, డిఎల్ఈడి కరికులం ఆఫ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అది మనకు ప్రామాణికమైన బుక్, అది తెలుగు అకాడమీ బుక్. సో దాన్ని మనం ప్రామాణికంగా తీసుకోవాలి. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, లాంగ్వేజ్ 1 లాంగ్వేజ్ 2, ఇది ఎవరికి, పేపర్ 1Aకి పేపర్ 1B వాళ్ళకి. సో ఇక్కడ చూడండి సిలబస్ ఫర్ లాంగ్వేజ్. సో లాంగ్వేజ్ ఎక్కడి నుంచి చదవాలి, లాంగ్వేజ్ 1 అంటే తెలుసు ఆటోమేటిక్గా అందరికీ కూడా, తెలుగు, హిందీ, కన్నడ ఉన్నాయి కదా, ఈ 5 లాంగ్వేజ్ నుంచి ఒకటి చూస్ చేసుకోమన్నారు కాబట్టి తెలుగు తీసుకున్నారు. లాంగ్వేజ్ 2 వచ్చేసరికి మోస్ట్లీ ఇంగ్లీష్ తీసుకోవాలి. సో ఇక్కడ చూడండి, సో అసలు ఎలా ఉంటుంది సిలబస్, ఏ విధంగా అడిగాడు, ఎక్కడి నుంచి అడుగుతున్నాడు అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ప్రొఫిషియన్సీ ఇన్ లాంగ్వేజ్, దీనికంటూ ఒక ప్రామాణికమైన సిలబస్ ఇచ్చాడు. సో చూస్తే నెక్స్ట్ వస్తుంది అది. అండ్ నెక్స్ట్ ఏమేమి అంశాలు అక్కడ అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఎలిమెంట్స్ ఆఫ్ లాంగ్వేజ్, కమ్యూనికేషన్ అండ్ కాంప్రిహెన్షన్ ఎబిలిటీస్ సంబంధించి ఇచ్చాడు. సో ఇది 24 మార్క్స్కి కాంటెంట్ ఇచ్చాడు, 6 మార్క్స్కి మెథడాలజీ ఇచ్చాడు. సో ఫస్ట్ ఇది దీని మీద ఒక ఐడియా తెచ్చుకోవాలి. తర్వాత చూడండి, ఇక్కడ మ్యాథమెటిక్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్, ఇక్కడ ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు మనం చదవాలి పుస్తకాలు అని అందరికీ ఒక కన్ఫ్యూజన్. సో ఇక్కడ చూడండి 3rd నుంచి 8th క్లాస్ వరకు చదవాలి, ఖచ్చితంగా చదవాలి. తర్వాత స్టాండర్డ్ డిఫికల్టీ, స్టాండర్డ్ లెవెల్ ఏంటి అంటే కన్నా క్వశ్చన్ ఏ విధంగా అడగవచ్చు, ఏ స్థాయి వరకు అడగచ్చు అంటే అప్ టు 10th వరకు. ఇది ఎవరికి, పేపర్ 1A B వాళ్ళకి. సో ఇక్కడ 3rd నుంచి 8th క్లాస్ వరకు ప్రామాణికం తీసుకోమన్నారు, మ్యాథ్స్కి ఈవీఎస్కి. అక్కడ బాగా ప్రిపేర్ అవ్వాలి. డిఫికల్టీ లెవెల్ మాత్రం అప్ టు 10th, అంటే ఇచ్చిన టాపిక్ అనేది 10th క్లాస్లో కూడా ఉంటుంది రిలేటెడ్గా, దాన్ని కూడా ఒకసారి చదవండి, దాని నుంచి కూడా డిఫికల్టీ లెవెల్ అడగవచ్చు అని. సో ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతాడు అనేది కూడా ఇక్కడ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ ఇయర్ అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ చదవాలి అని చెప్పాడు. ఇక్కడ 2025, 2026 స్టేట్ సిలబస్, ఆ పుస్తకాలు లాస్ట్ ఇయర్ పుస్తకాలు మాత్రమే చదవాలి, ఇప్పుడు ప్రజెంట్ ఇచ్చినటువంటి న్యూ సిలబస్ కాదు. సో ఇదంతా ఎక్కడుంది, ఇన్ఫర్మేషన్ బులెటిన్లోనే ఉంది, ఇదేది కొత్తగా చెప్పట్లేదు. మరియు నేనేమి సెర్చ్ చేసి చెప్పింది, ఇది నోటిఫికేషన్ ఇక్కడ మన ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఉంది. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, టెక్స్ట్ బుక్స్ ఆఫ్ క్లాస్ 3rd to 10th క్లాస్ వరకు మనం చూసుకోవాలి, అంటే 8th వరకు మనం బాగా ప్రిపేర్ అవ్వాలి. సో 9th to 10th అనేది డిఫికల్టీ లెవెల్ అడిగాడు, ఛాన్స్ అడిగాడు. సో రావడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పాడు అంతే. అండ్ నెక్స్ట్ వన్, సో ఇక్కడ మనం చూడాల్సింది 25, 26 టెక్స్ట్ బుక్స్. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ పెడగాగి. సో పెడగాగి అంటే మెథడాలజీ అని మనకు ఐడియా ఉండాలి. సో ఇది ఏ ఎడిషన్స్ అంటే 2014 నుంచి 2025 వరకు ఉన్నటువంటి ఎడిషన్స్ అన్నీ కూడా ప్రామాణికం. సో మనం అన్ని టెక్స్ట్ బుక్స్ చదవాల్సిన అవసరం లేదు, కానీ ఇప్పుడు కనీసం 2025 ఎడిషన్ దొరికితే మనకు అవైలబిలిటీ ఉన్నా, లేదా 2014 ఎడిషన్ అవైలబిలిటీ ఉన్నా, ఆ మధ్యలో ఏ 2019 ఎడిషన్ ఉన్నా కూడా మనము దాన్ని ప్రామాణికంగా తీసుకొని చదవాలి. ఇవి ఓన్లీ తెలుగు అకాడమీ బుక్స్ మాత్రమే, వేరే స్టాండర్డ్ మెటీరియల్, వేరే మెటీరియల్స్ కాదు. సో తెలుగు అకాడమీ బుక్స్. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ క్వశ్చన్ స్టాండర్డ్ ఎలా ఉంటుందంటే క్రిటికల్ థింకింగ్, క్రియేటివ్ థింకింగ్ అండ్ అనలిటికల్ థింకింగ్ ఎబిలిటీస్ ఆఫ్ ది క్యాండిడేట్స్. సో ఈ విధంగా ఉంటుందంట క్వశ్చన్, ఆ విధంగా అడుగుతాడు అని చెప్తున్నాడు. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, ఇంతవరకు మీరు చదివింది ఏంటి, పేపర్ 1A పేపర్ 1B. సో వాళ్ళకి అది ఉపయోగపడేటివి, అంటే సిలబస్ ఏంటి,
ఎటువంటి పుస్తకాలు ఎక్కడి వరకు చదవాలి, 3 to 8 వరకు చదవాలి, డిఫికల్టీ లెవెల్ 10th క్లాస్ వరకు ఉంటుందండి. సో తెలుగు అకాడమిక్ బుక్స్ అవి. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, పేపర్ 2A స్కూల్ అసిస్టెంట్. ఇక్కడ ఏం చదవాలి, వీటికి కూడా చూడండి ఇక్కడ మెథడాలజీకి వచ్చేసరికి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి వచ్చేసరికి B.Ed కరికులం ఆఫ్ స్టేట్ ఆఫ్ ఏపీ అని ఇచ్చాడు. అంటే B.Ed టెక్స్ట్ బుక్ చదవమని చెప్తున్నాడు. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, స్టాండర్డ్ టెస్ట్ ఐటమ్స్ 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు, ఇక్కడ థర్డ్ ఇయర్ అనబడింది, సెకండ్ ఇయర్ వరకే. సో ఆ లెవెల్ వరకు మనం చదవాలన్నాడు. కానీ మోస్ట్లీ 6th to 10th వరకు మనకు చదవాలి బాగా. డిఫికల్టీ లెవెల్ వచ్చేసరికి ఇంటర్మీడియట్ లెవెల్ వరకు అడగవచ్చు. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, సో ఇక్కడ లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2, ఆల్మోస్ట్ లాంగ్వేజ్ 1 తెలుగు తీసుకుంటారు, లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ తీసుకున్న వాళ్ళు మనము తెలుగు అకాడమిక్ బుక్స్ బాగా ప్రిపేర్ అవ్వాలి. దానికి సంబంధించి సిలబస్ విశ్లేషణ ఉంది, ఎలా ప్రిపేర్ అవ్వాలని. నెక్స్ట్ వన్ ఇంకా మ్యాథమెటిక్స్కి అయితే 16 మార్క్స్కి వీళ్ళు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు కాబట్టి 16 మార్క్స్కి ఏమవుతుంది, కాంటెంట్ ఉంటుంది. 4 మార్క్స్కి వచ్చేసరికి మెథడాలజీ ఉంటుంది. సో సేమ్ ఫిజికల్ సైన్స్ అంతే, బయాలజికల్ సైన్స్ అంతే. అదే సోషల్ స్టడీస్ వాళ్ళకైతే 48 మార్క్స్కి కాంటెంట్ ఉంది, 12 మార్క్స్కి మెథడాలజీ ఉంటుంది. నెక్స్ట్ వన్ లాంగ్వేజ్ వాళ్ళకి 48 + 12 ఉంటుంది. సో ఇక్కడ మనము ఆ టాపిక్స్ అన్ని ఎక్కడి వరకు చదవాలి అంటే కన్నా 6th నుంచి 10th క్లాస్ వరకు చదవాలి. అండ్ నెక్స్ట్ వన్ డిఫికల్టీ లెవెల్ చూడండి, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు అన్నాడు. మన ఇంటర్మీడియట్ చదవాలా అంటే కన్నా ఛాన్స్ ఉంటే చూద్దాం, లేకుంటే లేదు. సో కానీ ఖచ్చితంగా అయితే 6th నుంచి 10th క్లాస్ వరకు చదవాలి. అది కూడా లాస్ట్ ఇయర్ సిలబస్. ఇది కూడా చూడండి 2025-26 స్టేట్ సిలబస్. ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఈ విషయం తెలియజేశారు వాళ్ళు. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ పెడగాగి 2014 to 25 వరకు తెలుగు అకాడమీ B.Ed తెలుగు అకాడమీ బుక్స్ చదవమని చెప్పాడు. సో ఇదంతా కూడా ఏ బుక్స్ చదవాలి, ఏ స్థాయి వరకు ఇస్తాడు అని మనకు తెలిసింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇప్పుడు ప్రిపరేషన్ ప్లాన్. ఫస్ట్ ఏం చేయాలి, అసలు ప్రిపరేషన్ ఏ విధంగా చేయాలి చూడండి. ఇక్కడ రీడ్ సిలబస్ ఫస్ట్ బాగా చదవాలి, సిలబస్ ఫస్ట్ చదవాలి. ఆ తర్వాత చూడండి, రీడ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్. సో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా చదవాలి. అంటే ఎంతవరకు 25 నుంచి లాస్ట్ 6 to 8 ఇయర్స్ వరకు చూసుకుంటే మనకు లేటెస్ట్ ట్రెండ్ ఏ విధంగా అడుగుతున్నాడు క్వశ్చన్స్ అనేవి తెలుస్తాయి. ఎందుకు సార్ ఖచ్చితంగా చదవాలి అంటే కన్నా క్వశ్చన్ ఏ విధంగా అడుగుతున్నాడు, ఎలా అడుగుతున్నాడు, ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ అడుగుతున్నాడు అనేది మనకు ఐడియా వస్తుంది. అంతేకాదు అడిగే విధానం మారింది. ఇప్పుడు 25 మోడల్ చాలా మారిపోయింది. నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అంటే క్వశ్చన్ పేపర్ చదవడం వలన మనం ఒక పేపర్ పెట్టుకొని దాంట్లో అనాలిసిస్ చేసి పక్కన రాసుకోవాలి. ఈ టాపిక్ నుంచి ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి, ప్రతిసారి ఇస్తున్నాడు అని. సో ఆ టాపిక్స్ని మనం ఐడెంటిఫై చేయాలి. అందుకే ఐడెంటిఫై చేసిన తర్వాత ఏం చేయాలి, నోట్స్ ప్రిపేర్ చేసుకోవడము, రాసుకోవాలి, పక్కన రాసుకోవాలి. నోట్స్ ప్రిపేర్ చేయడం అంటే ఈ టైంలో కాదు, నోట్స్ ఏవే టాపిక్స్ ఇంపార్టెంట్ అని రాసుకోవాలి. నెక్స్ట్ వన్ ఇవి ఎక్కువ విషయాలు గుర్తించి అంటే ఎక్కువసార్లు అడిగినవి ఏంటివి అని. నెక్స్ట్ డేస్, మనకున్న డేస్ ఎన్ని 15 రోజులు అనుకోండి. 15 రోజులకు గాను మీరు ఎగ్జామ్కు ఒక 2 రోజుల ముందే ఆ ప్లాన్ కంప్లీట్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఎలా చదవడం అంటే కన్నా డైలీ 8 to 10 అవర్స్ కేటాయిస్తే మనకి ఈ ప్లాన్ సక్సెస్ అవుతుంది. జస్ట్ పాస్ మార్కే, మళ్ళీ ఎక్కువ హై మార్క్స్ రావాలనుకుంటే మాత్రం అది సాధ్యమైనంత వరకు కాదు. జస్ట్ పాస్కి మాత్రం ఛాన్స్ ఉంది. ఇంకొక విషయం ఏంటంటే నేను నెక్స్ట్ రాసుకుంటాను అని అనుకోవడం అంటే ఇప్పుడు 15 రోజులు చదువుతావా, 6 నెలలు చదువుతావా, అది మీరు గుర్తించాలా. 15 రోజులు ప్రిపరేషనా, 6 నెలలు ప్రిపరేషనా, అప్పుడైనా ప్రిపేర్ అవ్వాల్సిందే, ఇప్పుడైనా ప్రిపేర్ అవ్వాల్సిందే. అదేదో ఇప్పుడు ఒక 15 రోజులు మనం చదివామనుకోండి, ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు మనకు కొంతవరకు ఐడియా వస్తుంది, ఒక ధైర్యం వస్తుంది, కొన్ని క్వశ్చన్ మనం చేయగలుగుతాం, ఈజీగా పాస్ కావచ్చు. వితౌట్ ప్రిపరేషన్ నువ్వు పోయావనుకోండి అక్కడ, ఆ టైంలో నీకేమీ తెలియదు, ఊరికే జస్ట్ మనం టచ్ చేస్తున్నాం అంతే. కాబట్టి ఈ 15 రోజులు గట్టి కూర్చోండి. 6 నెలలైనా సరే మనం 6 నెలలకైనా కూర్చొని చదవాల్సిందే, అప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సిందే. అదేదో ఇప్పుడైనా మనం ప్రాక్టీస్ చేసుకొని ఇప్పుడే బాగా నేర్చుకుంటే మనకి ఈ 15 రోజుల్లోనే ఛాన్స్ ఉంటే పాస్ అయిపోతాం కదా. అందుకోసం నేను ఈ 15 రోజులు స్ట్రెస్ చేసి మరీ చెప్తున్నాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఫస్ట్ డేస్ డివైడ్ చేసుకోండి. అంటే ఏంటి, టాపిక్స్ మొత్తం టెక్స్ట్ బుక్స్ తీసుకోండి, ఆ టాపిక్స్ అన్నీ ఒకసారి చూడండి. ఇన్ని రోజులకు ఈరోజు ఈ టాపిక్, ఈరోజు ఈ టాపిక్, ఈరోజు ఈ టాపిక్, 14 డేస్కి మనం ఈ టాపిక్స్ అన్ని డివైడ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వన్ టాపిక్స్ అన్ని డివైడ్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వన్ ఎగ్జామ్ బిఫోర్ 1 or 2 డేస్ కల్లా ఈ సిలబస్ను మనం కంప్లీట్ చేసుకునే వరకు ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ రివిజన్ ఇంపార్టెంట్. ప్రతిరోజు రివిజన్ చేయాలి. ఈ రోజు నేర్చుకున్నామంటే మరుసటి రోజు మళ్ళీ ఒకసారి చూడాలి. ఆ రివిజన్ ఎంతసేపు, 1 hour 2 hours కేటాయించుకున్నామంటే 5 to 10 minutes రివిజన్ అయిపోవాలి. అంటే ఆ స్టాండర్డ్లో నువ్వు చదవాలి, ఆ టాపిక్కే చదవాలి. ఆ టాపిక్ కూడా ఎలాంటిది, ఇంపార్టెంట్ టాపిక్. క్వశ్చన్ పేపర్ చూసినప్పుడు ఈ టాపిక్ నుంచి ఎక్కువ వస్తున్నాయి, అవి ఏంటివి, అవి ఆ సబ్జెక్ట్ వైజ్ చెప్తాను. నెక్స్ట్ వన్
స్ట్రె స్ట్రెంగ్త్ వీక్నెస్ అంటే మనకు సబ్జెక్ట్ ఏదైతే స్ట్రెంగ్త్ మనకు బాగా ఉంది పట్టుందనేది స్ట్రెంగ్త్, మనకు వీక్నెస్ ఏది ఉందో అది కూడా మనం ఐడెంటిఫై చేయాలి. కొంతమందికి మ్యాథ్స్ వీక్నెస్ ఉంటే, కొంతమందికి ఇంగ్లీష్ అనేది వీక్నెస్ ఉంటుంది. సో అసలు చూడడానికి కూడా ఇష్టపడరు కొంతమంది. సో అలాంటి వాటి మీద కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టాలి. పూర్తిగా సబ్జెక్ట్ అవాయిడ్ చేయకూడదు. ఎందుకంటే మనకి ఇచ్చిన 150 మార్క్స్లో ప్రతి సబ్జెక్ట్లో నీకు యావరేజ్గా కొన్ని మార్క్స్ ఉంటేనే వీలవుతుంది. నెక్స్ట్ వన్, టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి. టెస్ట్ అని పడింది కాదు, టెక్స్ట్ బుక్స్ ప్రామాణికంగా తీసుకోండి. వేరే అదర్ మెటీరియల్ కన్నా టెక్స్ట్ బుక్స్ మనం ఎక్కువ ప్రిపేర్ అవ్వాలి. ఎందుకు అంటే కన్నా చెప్తాను, నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేటప్పుడు చెప్తాను. ఆఫ్టర్ స్టాండర్డ్ మెటీరియల్, టెక్స్ట్ బుక్ తర్వాతే స్టాండర్డ్ మెటీరియల్ ఏదైనా తీసుకోవాలి. నెక్స్ట్ ప్రాక్టీస్ ఓన్లీ వెన్ యూ ప్రిపరేషన్, అంటే నువ్వు బాగా ఏదైనా సబ్జెక్టు ఒక కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత ఆ కాన్సెప్ట్కి సంబంధించి మోడల్ పేపరే చేయాలి. అంతేగాని ఊరికే ఏదో ఒక మోడల్ పేపర్ ఇచ్చారు 150 మార్క్స్కి మనం చేసేద్దామంటే అది ఏంటంటే రాలేయడమే. అంతేగాని నీకు సరైన అవగాహన లేకుండా మనం ఎగ్జామ్ పోతున్నాం అక్కడ, అది కాదు. ఖచ్చితంగా నువ్వు ఒక టాపిక్ చదివామంటే ఆ టాపిక్ సంబంధించిన క్వశ్చన్స్ ఉంటేనే నువ్వు రాయాలి. అదే నీకు మెయిన్ ప్రిపరేషన్ అంటే కదా. అప్పుడు అవగాహన వస్తుంది, క్వశ్చన్లు ఏ విధంగా అడుగుతున్నాడు, ఎలా రాయాలి, ఏంటివి అని. నెక్స్ట్ వన్, 15 days ప్రిపరేషన్ ఆర్ 6 months ప్రిపరేషన్. అంటే నేను ఇప్పుడే చెప్పా, 15 రోజులు ప్రిపేర్ అవుతావా, 6 నెలలు ప్రిపేర్ అవుతావా. 15 రోజులు ప్రిపేర్ అవ్వు, ఇదే ప్లానింగ్తో వెళ్ళు, దాదాపు ఛాన్సెస్ ఉంటాయి. ఈ 15 రోజులు కూడా ఏదో 1 hour 2 hours కూర్చుంటే కాదు, కనీసం 10 hours ఈజీగా డివైడ్ చేసుకోవాలి. ఖచ్చితంగా 2 hours కేటాయించుకోవాలి. తెలుగుకు 2 hours, ఇంగ్లీష్కి 2 hours, సైకాలజీకి 2 hours, మళ్ళీ నా సబ్జెక్ట్కి ఒక 2 hours, మళ్ళీ ఒక సబ్జెక్ట్కి 2 hours. అది ఎలా అనేది నీ యొక్క సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది. మార్నింగ్ లేవడము, మార్నింగ్ 4 నుంచి 8 వరకు చదవడము, ఆ తర్వాత మళ్ళీ ఈవినింగ్ టైంలో దాన్ని సెట్ చేసుకోవడము. లేదు అన్ఎంప్లాయీస్ అయ్యి మామూలుగా ఉంటే కన్నా వాళ్ళు మార్నింగ్ డే రొటీన్ 6 నుంచి స్టార్ట్ చేసినా కూడా నైట్ 10 వరకు మనం స్టార్ట్ చేసుకోవాలి, డివైడ్ చేసుకోవాలి దాన్ని. ప్రతిరోజు చదవాలి. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ప్రతిరోజు అన్ని సబ్జెక్టులు చదవాలి. ఏ ఒక్క సబ్జెక్టు కూడా పెండింగ్ పడకూడదు. ప్రతిరోజు అన్ని సబ్జెక్టులు చదవాలి, ఒక్క సబ్జెక్టు కూడా పెండింగ్ పడకూడదు. నీ టైం 2 hours ఒక సబ్జెక్ట్ అనుకుంటే ఆ సబ్జెక్ట్ 2 hours చదవాలి, ఇంక అంతే. తర్వాత తీసి దాన్ని పక్కన పెట్టాలి, ఇంక అంతే. ఎంతవరకు చదువుతావు అంతే, స్టాండర్డ్ అంతే. అంతేగాని నేను 4 hours అది చదువుతాను, నాకు ఇంకొక 2 hours ఇదంటే కాదు, సబ్జెక్ట్ వెనకబడిపోతావు. ఖచ్చితంగా ప్రతిరోజు ప్రతి సబ్జెక్ట్ చదవాలి. అది ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ ప్లానింగ్లో. నెక్స్ట్ వన్, ఇప్పుడు సైకాలజీ, దట్ మీన్స్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి. ఏ టాపిక్స్ ఎక్కువగా ఇస్తున్నారు, నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే కన్నా ఇక్కడ మన సైకాలజీకి అనుబంధంగా ఐసీటీ కూడా వచ్చింది. సో ఐసీటీలో నుంచి ఒక 2 or 3 మార్క్స్ వస్తున్నాయి. సో కంప్యూటర్ మీద మంచి అవగాహన ఉన్నా, లేక వేరే విషయాలు ఏదైనా సరైన మెటీరియల్ ఉన్నా మనము ఛాన్సెస్ ఉన్నాయి చూడడానికి. కానీ సైకాలజీ మీద మనకి ఇక్కడ చూడండి, ఎన్సీఎఫ్ 2005, ఆర్టీఈ 2009, ఎన్ఈపి 2020, ఎన్సీఎఫ్ ఎస్సీ 2023, ఆర్టీఐ 2005, ఎస్సీఎఫ్ 2011. ఈ టాపిక్స్లో నుంచి దాదాపు ప్రతి క్వశ్చన్ పేపర్లో బిట్స్ వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ వన్, ఇక్కడ ఇవి వికాసాలు, వాటి యొక్క దశలు, వివిధ దశలు, ఏ దశలో పిల్లోడు ఏ విధంగా ఉన్నాడు ఆ క్వశ్చన్ అడగచ్చు. నెక్స్ట్ వికాస సిద్ధాంతాలు ఏమున్నాయి, అవి వైయక్తిక భేదాల్లోకి సంబంధించి చాప్టర్ చదవడం. నెక్స్ట్ మూర్తిమత్వం, సహజ సామర్థ్యాలు ఏంటి, సృజనాత్మక సంబంధించి అవసరాలు ఏమున్నాయి, ప్రజ్ఞాలబ్ధికి సంబంధించి ఖచ్చితంగా బిట్ వస్తూ ఉంది. అభ్యసనము రకాలు, స్మృతి విస్మృతి, నెక్స్ట్ అభ్యసన బదలాయింపు, అభ్యసన సిద్ధాంతాలు. ఇవి కొన్ని మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రమే నేను రాశాను. ఇంకా మీరు రీసెర్చ్ చేస్తే ఖచ్చితంగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఒక 5-6 years చూస్తే, ఆ ప్రతి ఇయర్లో వచ్చిన ప్రతి సెషన్ క్వశ్చన్ పేపర్ చూస్తే మీకు ఇంకా అవగాహన వస్తుంది. ఓ ఈ టాపిక్ నుంచి ఇలా అడుగుతున్నాడు, ఇలా చేస్తున్నాడు అని మీకు ఒక ఐడియా వస్తుంది క్వశ్చన్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో ఇంపార్టెంట్ టాపిక్స్ని మనం టార్గెట్ చేయాలి ఈ యొక్క 15 daysలో. అవి మాత్రమే మనం చూసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ వన్, పెడగాగి కూడా దీంట్లో ఇంక్లూడ్ అయి ఉంది. సో అది పెడగాగి కూడా ఒకసారి చదవండి, వీలైతే ఒక 1 hour వీలు చూసుకొని చదవండి. ఎందుకంటే అది జనరల్గా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం చేయగలుగుతాం. అండ్ నెక్స్ట్ వన్, తెలుగులో నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ చూడండి, మనకు స్టార్టింగ్ లెసన్లోనే ఇచ్చింటాడు ఇక్కడ ఇండెక్స్, విషయ సూచిక. సో ఈ విషయ సూచిక 6th class, 9th class ఇలా ఏది ఉంటే ఆ యొక్క విషయ సూచికలో లెసన్, ప్రక్రియ, ఇతివృత్తము, కవి ఎవరు, ఇవన్నీ అవసరం. వీటి వరకు చూస్తే ఇవి మనకు ఒక ఐడియా వస్తుంది. వీటిలో నుంచే 1 or 2 మార్క్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఖచ్చితంగా. నేను చూడంగా ఇండెక్స్లో నేను ఆల్రెడీ ఒకసారి ఇవన్నీ కూడా ఒక చోటికి రాసి
ఆ యొక్క కవి ఎవరు, ఆయన యొక్క పాఠం ఏంటి, ప్రక్రియ ఏంటి, ఇతివృత్తం ఏంటి, గ్రంథాలు ఏంటి, ఆ యొక్క రచనలు ఏంటి, ఆ యొక్క కలం పేరేంటి, ఆయన ఎవరు ఆస్థాన కవి, ఏ శతాబ్దానికి చెందినవాడు, ఇవన్నీ రాసామన్నమాట. ఒక పేపర్ ఒక టేబుల్ లాగా రాసుకోవాలి ఒక్కొక్క క్లాస్, 6th క్లాస్, 7th, 8th, 9th, 10th అని రివిజన్కి ఈజీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది 9th క్లాస్లో ప్రక్రియ, ఇతివృత్తం, వీటి నుంచి కూడా బిట్స్ రావచ్చు, మనం చెప్పలేం. అండ్ నెక్స్ట్ వన్ సార్ లోపల అంటే ఇక్కడ చూడండి ఉద్దేశం ఏంటి, దీన్ని కూడా చిన్న పాయింట్లో రాసుకోవడం మనం. నెక్స్ట్ నేపథ్యం ఏంటి, ఆ లెసన్ యొక్క నేపథ్యం అంతే, అది ఖచ్చితంగా అని కాదు కానీ చూసుకోవాలంతే. నెక్స్ట్ వన్ ఈ ప్రక్రియ ప్రాచీన పద్యం ఇంపార్టెంట్, ఉద్దేశం ఇంపార్టెంట్. ఎక్కడెక్కడో మెటీరియల్, ఏవేవో మెటీరియల్ అవసరం లేదు, ఓన్లీ టెక్స్ట్ బుక్స్ క్లాస్ వైజ్గా చదవండి. క్లాస్ వైజ్గా 2 days 3 days ఈ చాప్టరు ఇక్కడి నుంచి చదువుకోవాలి. 15 days ఉంటే మనము 6th నుంచి చదవాలి 10th వరకు అనుకున్నప్పుడు డివైడ్ చేసుకోండి. సేమ్ ఇవే లోపలన్నీ ఏం అవసరం లేదు, ఇవి నన్ను కవి పరిచయాలు ఇవన్నీ చూసుకోండి. మీరంతా ఒక నోట్స్ లాగా తయారు చేసుకోవచ్చు. కవులు, కవి పరిచయాలు, లెసన్, ప్రక్రియ, ఇతివృత్తము, ఉద్దేశం ఏంటి అని ఒక టేబుల్ లాగా వేసుకుంటే రివిజన్కి ఈజీగా ఉంటుంది. ఏ రోజు ఆ రోజు కంప్లీట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్ సో ఇది తెలుగు. ఇక్కడ ఓన్లీ ఫస్ట్ మీకు ఏం చెప్పానంటే కవులు, కవి పరిచయాల నుంచే ఇంకా ఏమున్నాయి, ఇంకా ఏం రావడానికి స్కోప్ ఉంది. అపరిచిత పద్యము, అపరిచిత గద్యం. అపరిచిత గద్యం అంటే మనకు పరిచయం లేనిది ఇస్తాడు కాబట్టి అక్కడ స్కోరింగ్ ఉంటుంది, 1 మార్క్ 1 or 2 మార్క్స్. ఇప్పుడు నేను చెప్పిన కవి పరిచయాలు అవి కూడా 1 or 2 మార్క్స్ గ్యారంటీ క్వశ్చన్స్. ప్రక్రియలు, ఇతివృత్తాలు, ఉద్దేశాల నుంచి గ్యారంటీగా 1 మార్క్, దాదాపు 3 మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంది అక్కడ. ఇక్కడ అపరిచిత పద్యము, గద్యం నుంచి కూడా 1 or 2 మార్క్స్ రావాలి, ఈజీగా 5 మార్క్స్ వచ్చేస్తాయి. సో ఇక్కడ చూడండి కవి పరిచయాలు, విశేషాంశాలు, ఉద్దేశాలు, ఇతివృత్తాలు, ప్రక్రియలు. ఎక్కడో ఏదేదో చదవద్దండి, ఫస్ట్ సిలబస్ చదవండి. సిలబస్ చదివి అర్థం చేసుకొని అక్కడ ఏం అడిగారు వాళ్ళు అది మాత్రమే చదవండి. వేరే అనవసరమైన అన్నెసరీ టాపిక్స్ వద్దు, ఇవే చదవాలి. ఫస్ట్ సిలబస్ బేస్ తీసుకోవాలి. నెక్స్ట్ వన్ చూడండి, ప్రతి లెసన్ వెనకాల అర్థాలు, పర్యాయ పదాలు, సామెతలు, ప్రకృతి వికృతులు ఇవన్నీ ఉన్నాయి, అవి మాత్రమే చదవండి. ఇప్పుడు ఈ టైంలో అయిపోతుందా అంటే ట్రై చేయండి, అవ్వడానికి ట్రై చేయండి. ఈవెన్ ఒక్కొక్క క్లాసు ఒక 3 days పెట్టుకున్నా, ఇప్పుడు 6th 7th కొంచెం తక్కువగా ఉంటాయి, కనీసం మనం ఒక 3 days ఉన్నా కూడా ఆ 3 daysలో కంప్లీట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. 2 hours 3 hours కేటాయించండి, ఖచ్చితంగా అయిపోతుంది. సో కనీసం ఒకసారి చూస్తే ఐడియా వస్తుంది, నేను చదివాను ఇది అనేసి, మనం అటెంప్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, సందులు, సమాసాలు. ఇక్కడ తెలుగు సందులు ఏవైతే ఇచ్చాడో అవే చదవండి, అనవసరమైన వద్దు, అవి మాత్రమే చదవాలి. అనవసరమైనవన్నీ మెటీరియల్లో పొందుపరిచింటారు, అవన్నీ చదివినంటే రావు. సంస్కృత సందులు ఏమున్నాయి, తెలుగు సందులు ఏమున్నాయి, సమాసాలు ఏమున్నాయి, అవి మాత్రమే చదవాలి. ఛందస్సు, అలంకారాలు, వాక్యాలు, రకాలు, ఇవన్నీ బేసిక్స్ నేర్చుకోవాలి మీరు ఫస్ట్. సో బేసిక్స్ నేర్చుకోవాలి, ఎక్కడో దొరకవు, టెక్స్ట్ బుక్లో ఉంటాయి, లేదంటే ఒక స్టాండర్డ్ మెటీరియల్ ఏదైనా ఉంటే ఆ మెటీరియల్లో మీరు ఇవన్నీ ఫస్ట్ నిర్వచనాలు నేర్చుకొని మోడల్స్ చూడండి. తర్వాత టెక్స్ట్ బుక్ వెనకాల లెసన్ వెనకాల ఉంటాయి, ఆ లెసన్ వెనకాల ఉన్నటువంటి ప్రాక్టీస్ చేసుకుంటూ రావాలి, అంతే తప్ప ఎక్కడెక్కడో నేర్చుకోవద్దు. ఇవి మాత్రమే చదవాలి, అన్నెసెసరీ వద్దు. అక్కడ ఏం అడిగారో అవే, సమనదీర్ఘ సంధి, యనాదేశ సంధి, గుణసంధి, వృద్ధి సంధి, ఇవే చదవాలి సంస్కృత సంధులు అంటే, ఇంకా వేరే ఏం చదవద్దు. చాలా ఉంటాయి కానీ మనకు అవసరమైనవి మాత్రమే చదవాలి. అండ్ నెక్స్ట్ వన్ సేమ్ అలంకారాలు కూడా అంతే, పాఠ్య పుస్తకం నందలి అలంకారాలు గుర్తించండి, సేమ్ అది కూడా అంతే. ఏవైతే ఇచ్చాడో టెక్స్ట్ బుక్లో అవి మాత్రమే చదవాలి. ఇవి గ్రామర్, ఇవన్నీ ఖచ్చితంగా ఒక 1 మార్క్ వస్తుంది. అలంకారం నుంచి 1 మార్క్, ఛందస్సు నుంచి 1 మార్క్, సమాసం నుంచి 1 మార్క్, సందుల నుంచి ఒక 1 మార్క్, వాక్యాల నుంచి 1 మార్క్. ఇవి స్టాండర్డ్గా మనకు తెలుగు అంటే చాలా వరకు అందరికీ కూడా లైకింగ్ ఉంటుంది, ఈజీగా మనం అర్థం చేసుకోగలుగుతామనే ఒక కాన్ఫిడెంట్ ఉంటుంది. కాబట్టి తెలుగు మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఆ తర్వాత సైకాలజీ మీద ఫోకస్ చేయాలి, ఎందుకంటే ఆల్రెడీ మనం చదివి డిఎస్సి రాసి ఇక్కడికి వచ్చుంటాం కాబట్టి సైకాలజీ అనేది మనకు ఒక పట్టులాగా అనమాట. అంటే పాతదే చదివినామని ఒక కాన్ఫిడెంట్ ఉంటుంది. ఆ తర్వాత మనకు అందరికీ కొంచెం ఫియర్నెస్ అనేది ఎక్కువ క్రియేట్ అవుతూ ఉంటుంది. సో ఇంగ్లీష్ ఎలా చదవాలి, ఏ టాపిక్స్ చదవాలి, ఏవి చదివితే బాగుంటుంది చూడాలి, ఏవి టార్గెట్ చేయాలి, టాపిక్స్ టార్గెట్ చేయాలి ఫస్ట్ మనం. అది నెక్స్ట్ వన్. ఇక్కడ చూడండి మెథడాలజీ ఉంది, మెథడాలజీలో కూడా బోధనా పద్ధతులు ఏవైతే టాపిక్స్ ఉన్నాయో ఈ మెథడాలజీ నుంచి 4 బిట్లు వస్తే ఖచ్చితంగా 1 లేదా 2 బిట్లు చేయడానికి మనకు స్కోప్ ఉంటుంది. అర్థం చేసుకొని చేస్తే చాలు. సో నెక్స్ట్ వన్, ఈ తెలుగు అయిపోయింది, సైకాలజీ అయిపోయింది. నెక్స్ట్ ఇంగ్లీష్ చూడండి, ఇంగ్లీష్లో ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ అడగడానికి ఛాన్స్ ఉంది చూడాలి మనం ఫస్ట్. సినోనిమ్స్, యాంటోనిమ్స్ మనము ఒక పర్ఫెక్ట్ ఏరియా లేదు దానికి. మనకున్న స్టాండర్డ్ ఏంటంటే కన్నా
ఎస్జిటి వాళ్ళకైతే 3rd నుంచి 8th క్లాస్ వరకు టెక్స్ట్ బుక్స్ చదవమంటాడు, వాటిలో నుంచి ఇస్తా అంటాడు. కాబట్టి చాలా ఉంటాయి, యాంటనిమ్స్ కానీ సినోనిమ్స్ కానీ టెక్స్ట్ బుక్స్ ఒకటివే ఉంటాయి, అవి చదవాలి మనం. అండ్ నెక్స్ట్ వన్ హోమోఫోన్స్, హోమోనిమ్స్, ఇవన్నీ కూడా బేసిక్స్ నేర్చుకోవాలి. అసలు వాట్ ఈజ్ దట్, వాట్ ఈజ్ ద హోమోఫోన్, వాట్ ఈజ్ ద హోమోనిమ్, ఇవి నేర్చుకోండి. తర్వాత 3rd నుంచి 8th క్లాస్ వరకు ఏవైతే ఉన్నాయో అవి, లేదా 6th నుంచి 10th క్లాస్ వరకు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక చోట చేర్చి ఉంటే అది మనకు ఏమవుతుంది, టైం సేవింగ్ అవుతుంది, అప్పుడు చదవడానికి బాగుంటుంది. ఇది అలా కాకుండా ఇంకా వేరే ఏదైనా ఫ్రేజల్ వర్బ్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, ఈ రెండు టార్గెట్ చేయండి ఈ వొకాబులరీలో. కారణం ఏంటంటే కన్నా ఇవి లిమిటెడ్ ఉంటాయి. టెక్స్ట్ బుక్వే చదవండి, అనవసరమైన అన్నెసెసరీ వద్దు. టెక్స్ట్ బుక్స్లో ఉన్నవి మాత్రమే మనం ప్రిపేర్ చేసుకోవాలి, అవి మాత్రమే టార్గెట్ చేసుకోవాలి. అవి చదివితే గ్యారంటీగా ఫ్రేజల్ వర్బ్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఒక లిమిటెడ్ ఏరియాలోనే ఉన్నాయి, కాబట్టి వాటిని మనం టార్గెట్ చేయొచ్చు. మెయిన్ ఇక్కడ ఈజీ టాపిక్స్ ఇవన్నిటికీ వీటికి ఎక్కువ టైం కేటాయించాల్సిన మనకు అవసరం ఉండదు. ఊరికే బేసిక్స్ నేర్చుకోవాలి ఏంటి అనేది చదవాలి, టెక్స్ట్ బుక్సే ఫాలో కావాలి. కానీ మెయిన్ చూడండి ఇక్కడ గ్రామర్, ఇంత ముందు అంతా చదివింది వొకాబులరీ, ఇప్పుడు గ్రామర్కి వచ్చాడు. చూడండి ఇక్కడ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఆర్టికల్స్, టెన్సెస్, వాయిస్, ఇవన్నీ ఇచ్చాడు. వీటిలో మీరు టార్గెట్ చేయాల్సినవి ఏంటివి అంటే టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, 1 మార్క్ గ్యారంటీ. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి డిస్కోర్సెస్, 1 or 2 మార్క్స్ గ్యారంటీ. అందరూ నెగ్లెక్ట్ చేసే ఏరియా ఇది. 1 or 2 మార్క్స్ గ్యారంటీ, ఈజీగా స్కోర్ వచ్చేటివి ఇవి. అండ్ నెక్స్ట్ డిక్షనరీ స్కిల్స్ ఈజీగా వస్తుంది, రీడింగ్ కాంప్రిహెన్షన్ అది కూడా గ్యారంటీగా వస్తాయి. ఇవన్నీ మీకు ఈజీగా మార్క్స్ తెచ్చి ఇచ్చేటివి. ఇవన్నీ ఏంటి, ఇప్పుడు సినోనిమ్స్, యాంటనిమ్స్ అవన్నీ టైం వేస్ట్ చేయకూడదు, ఎక్కడెక్కడో ఉంటాయి, అవన్నీ మనకు అనవసరం. మనం ఫస్ట్ మార్క్స్ ఎక్కడి నుంచి ఇస్తున్నాడు క్వశ్చన్స్, అవి మనకు మార్క్స్ అవసరం. ఇప్పుడు పాస్ కావడానికి మార్క్స్ అవసరం. ఆ మార్క్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయని ఐడెంటిఫై చేయాలి, అవి టాపిక్స్ ఐడెంటిఫై చేయాలి. ఏ టాపిక్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి. ఇక్కడ మనకు ఫస్ట్ వచ్చేసరికి టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్లో నుంచి ఒకటి, అండ్ నెక్స్ట్ వన్ డిస్కోర్సెస్లో నుంచి 1, 1 or 2 ఈజీగా చేయొచ్చు. డిక్షనరీ స్కిల్స్ నుంచి చేయొచ్చు. నెక్స్ట్ రీడింగ్ కాంప్రిహెన్షన్ నుంచి ఇక్కడ ఓవరాల్గా నీకు 4-5 మార్కులు వస్తాయి. ఇవే 4 to 5 మార్క్స్ వస్తాయి. సార్ 4 to 5 మార్క్స్ 1 మార్కా, ఏం దాని నుంచి 1 మార్క్ కోసం నేను అన్ని చూసుకొని చదవాలంటే 1 మార్కే డిసైడ్ చేస్తుంది పాస్ ఆఫ్ ఫెయిల్ అని. 89 మార్క్స్ వచ్చాయి, 1 మార్కులో పోయింది, 90. క్వాలిఫై కావాలి కదా, 1 మార్కే కదా నేను ఆపింది, ఆ 1 మార్కే నువ్వు చూసుకోవాలి. ఇక్కడ ఆ 1 మార్క్ కోసమే కష్టపడాలి. సో ఇక్కడ చూడండి పార్ట్స్ ఆఫ్ స్పీచ్, నెక్స్ట్ టెన్సెస్లో నుంచి రావచ్చు 2 మార్కులు లేదా 1 మార్కు, వాయిస్ నుంచి ఒక 1 మార్కు, రిపోర్టెడ్ స్పీచ్ నుంచి 1 మార్కు, నెక్స్ట్ డిగ్రీస్ ఆఫ్ కంపేర్ నుంచి 1 మార్క్స్, లింకర్స్ నుంచి 1 మార్క్స్. ఇలా ఈ టాపిక్స్ ఖచ్చితంగా మనం నేర్చుకుంటే 1 మార్క్ వస్తాయి. ఇలా మీరు 10 మార్క్స్ ఇక్కడ చూసుకున్నా 10 వస్తాయి. కింద నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను కదా, ఆ డిస్కోర్సెస్లో నుంచి 1 or 2. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ పంక్చువేషన్ నుంచి, క్యాపిటలైజేషన్ నుంచి 1 మార్క్ గ్యారంటీగా వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి రీడింగ్ కాంప్రిహెన్షన్ నుంచి కూడా వస్తుందన్న. ఓవరాల్గా మీకు 30కి 20 మార్క్స్ రావాలి అంటే నేను చెప్పే ప్రిపరేషన్ ప్లాన్ ఏంటంటే కన్నా ఈ టాపిక్స్ డైలీ ఒక్కొక్కటి చదువుకుంటారండి. ఇవి చదివితే ఇవి దాదాపు ఒక 20 కాన్సెప్ట్స్ ఉంటే 20 కాన్సెప్ట్ డైలీ 1 చదువుకుంటారండి. అనవసరంగా పైన వాటికి వేస్ట్ చేయొద్దండి. ఈ యొక్క సఫిక్స్, ప్రిఫిక్స్, ఇవన్నీ బేసిక్స్, ఇవన్నీ నేర్చుకుంటే ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు అయిపోతాయి. ఇవన్నీ కూడా బేసిక్స్, వాట్ ఈజ్ వాట్ అని మాత్రమే నేర్చుకుంటాం. కానీ ఇవి మాత్రం అలా కాదు, డైలీ ఒక్కొక్కటే చదవాలి. ఒకటేసారి అన్నీ చదివేస్తే కన్ఫ్యూజన్ అవుతాం. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ వాళ్ళు, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ వాళ్ళకి మెథడాలజీ చూడండి. ఇక్కడ సార్ ఒక నిమిషం, మెథడాలజీ చూడండి. మెథడాలజీలో అప్రోచెస్, మెథడ్స్, అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ కరికులం సంబంధించి 1 మార్కు, అప్రోచెస్, మెథడ్స్, టెక్నిక్స్ వీటి నుంచి 1 మార్కు, ఇట్లా వస్తున్నాయి. దీనికోసం ఇప్పుడున్న టైంలో మనం ఎక్కువ టైం కేటాయించాల్సిన అవసరం లేదు దీనికి నాకు తెలిసి. ఎందుకంటే అవన్నీ నేర్చుకోవాలంటే టైం పడుతుంది. ఉన్న 15 days మనం ఇట్లా చేసుకోవాలన్నప్పుడు అది అన్నెసెసరీ. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, సేమ్ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ వాళ్ళకు +- కూడా బలం ఏంటంటే ఇంగ్లీష్ గ్రామరే. సో 30 మార్క్స్ ఇక్కడ పైన ఇచ్చాడు గ్రామరు. అండ్ నెక్స్ట్ వన్ కింద 48 మార్క్స్ కాంటెంట్ ఇచ్చాడు, 12 మార్క్స్ మెథడాలజీ ఇచ్చాడు. స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ వాళ్ళు ఖచ్చితంగా మెథడాలజీ మీద కూడా ఫోకస్ చేయాలి. ఎందుకంటే మెథడాలజీ క్వశ్చన్స్ బాగా అబ్జర్వ్ చేసి అండర్స్టాండింగ్ లెవెల్ అడుగుతున్నాడు కాబట్టి అర్థం చేసుకొని రాసేయచ్చు. ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే కన్నా నేనేమనుకుంటున్నానంటే కన్నా ఈ గ్రామర్ ఆల్రెడీ చదువుతూ ఉంటారు కాబట్టి ఆల్రెడీ కమాండింగ్ ఉంటుంది స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ వాళ్ళకి. సో నో ప్రాబ్లం. కానీ మీరు ఫోకస్ చేయాల్సినటువంటి టాపిక్స్ ఈ యొక్క విషయం చూడండి. ప్రోజ్లో ఈ యొక్క టాపిక్స్, పోయట్రీలో ఈ యొక్క లెసన్స్, వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్, ఇవి
ఈ టాపిక్స్ మీరు ఫోకస్ చేస్తే అక్కడి నుంచి మార్క్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇవి మొత్తం కలిపి ఒక 10 దాకా ఉంటే కన్నా ఈ 10 మార్క్స్లో కనీసం 8 లేదా 5 to 8 మార్క్స్ రావడానికి ఛాన్సెస్ ఉంది. ఈ టాపిక్స్ ఒక్కొక్కటి యానిమల్ ఫామ్ ఇవన్నీ కూడా చూసుకోవాలి. బేసిక్స్ చూసుకొని వెళ్ళాలి. ఇంకా గ్రామర్ అనేది మీ యొక్క బలము బలహీనత రెండోవి. సో ఇంకా మిగిలినవన్నీ కూడా తెలుగు, సైకాలజీ అవన్నీ యాజ్ యూజువల్గా ఉండేటివి మీరు బాగా ఒకసారి ఫోకస్ చేయాలి. ఇంకొక విషయం ఏంటంటే స్కూల్ అండ్ ఇంగ్లీష్ వాళ్ళకు సైకాలజీ ఇంగ్లీష్ మీడియంలోనే ఇస్తున్నారు, తెలుగు మీడియంలో ఇవ్వడం లేదు. ఒకసారి మీరు లాస్ట్ ఇయర్ ఎవరైనా టెట్ రాసి ఉంటే స్కూల్ అండ్ ఇంగ్లీష్ వాళ్ళని ఒకసారి అడిగి కన్ఫర్మ్ చేసుకోండి. నేను ఆల్రెడీ అడిగాను, కన్ఫర్మ్ చేసుకున్నాకే మీకు చెప్తున్నా. ఇంగ్లీష్లోనే ఇస్తున్నారు. ఎలా సైకాలజీ వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి? తెలుగులో ప్రిపేర్ అయ్యి ఇంగ్లీష్లో ఉన్న టెర్మినాలజీని ఒకసారి బాగా చదవండి. అప్పుడు మీకు దాని మీద ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు ఇంగ్లీష్ ప్రిపేర్ అవ్వాలి సైకాలజీ అంటే అయ్యేది కాదు అది. కాబట్టి ఫస్ట్ మీరు తెలుగులో బాగా చదివి దాని యొక్క టెర్మినాలజీ ఆల్రెడీ తెలుగు మీద టెక్స్ట్ బుక్స్లోనే ఉంటుంది, టెక్స్ట్ బుక్సే చదవండి. ఇంకొక విషయం ఏంటంటే అందరికీ తెలియజేసేది ఏంటంటే మీరు మార్క్ టెస్టులు, ప్రాక్టీస్ టెస్టులు చేస్తూ ఉన్నారు. అసలు కాన్సెప్టే నేర్చుకోకుండా మీరు ప్రాక్టీస్ ఎట్లా చేస్తారండి? ప్రాక్టీస్ చేస్తే అవి గుర్తుంటాయా? మీరు ఒకసారి ఆలోచించండి. నేను అడుగుతున్నా, అంటే చెయ్యొద్దని నేను చెప్పట్లేదు, చెయ్యండి. కాకపోతే ఎలా అంటే కాన్సెప్ట్ వైజ్ చేయండి. ఒక కాన్సెప్ట్ నేర్చుకోండి, ఆ కాన్సెప్ట్ కింద ఎంసీక్యూ ఏమైనా ఉంటే కన్నా అవన్నీ ప్రాక్టీస్ చేయండి. అప్పుడు క్వశ్చన్ ఏ విధంగా అడుగుతున్నాడు, నువ్వు ఇంకా ఏం నేర్చుకొని తెలుస్తుంది. అంతేగాని 150 మార్క్స్కి ఒక క్వశ్చన్ పేపర్ ప్రాక్టీస్ చేస్తే నీకేం తెలుస్తుంది? అక్కడ పోయినాక ఈ బిట్స్ ఇస్తారా? ఖచ్చితంగా గ్యారంటీ ఉందా? లేదు. కానీ కాన్సెప్ట్ వైజ్ నువ్వు నేర్చుకున్నావు అనుకోండి, ఈ కాన్సెప్ట్ నుంచి ఖచ్చితంగా ఒక మార్క్ వస్తుందని నీకు తెలుస్తుంది. అప్పుడు నువ్వు దాన్ని ఐడెంటిఫై చేయగలుగుతాను కాన్ఫిడెంట్ వస్తుంది. యావరేజ్గా ఖచ్చితంగా 15 to 18 మార్క్స్ ఒక్కొక్క టాపిక్ నుంచి వస్తూ ఉన్నాయి. అంటే ఎట్లా అంటే నేను చెప్పేది సైకాలజీ 18 మార్క్స్, తెలుగు 18 మార్క్స్, అట్లా ఇంగ్లీష్ ఒక 18 మార్క్స్, మళ్ళీ మీ సబ్జెక్ట్స్లో కొంతవరకు తెచ్చుకుంటే గ్యారంటీగా పాస్ అవుతారు. కానీ నేను చెప్పేది ఏంటి అంటే కనుక డైలీ 8 to 10 అవర్స్ చదవాలి. అది టైం ఎట్లా సెట్ చేసుకోవాలనేది డిపెండ్ ఆన్ యూ. ఇలా చదివితే గ్యారంటీగా పాస్ అవుతారు. ఒక్కటే ఒక క్వశ్చన్ మీ మనసులో ఎప్పుడు ఉండాలి. 15 రోజులు చదువుతావా, 6 నెలలు చదువుతావా? అప్పుడైనా చదవాల్సిందే, ఇప్పుడైనా చదవాల్సిందే. అదేదో ఇప్పుడే చదువు, ఖచ్చితంగా పాస్ కావడానికి స్కోప్ ఉంటుంది. సో థ్యాంక్ యూ అండి. అందరూ కూడా నా యొక్క యూట్యూబ్ ఛానల్ ఇంగ్లీష్ ఈజీ బోధన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు కింద బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయగానే ఆల్ అని ఉంటుంది, దాని మీద టిక్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ అన్నీ, కొత్త వీడియోస్ అన్నీ కూడా వస్తాయి. థ్యాంక్ యూ.